హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. ఈరోజు అయితే మనం మన ఆంధ్ర సరిహద్దు రాష్ట్రం ఒడిస్సాలో ఉన్న గంజాం జిల్లా చంద్రగిరికి అయితే వెళ్తూ ఉన్నాం. ఈ యొక్క చంద్రగిరిలో టిబెట్ని తలపించే అనేక రకాల బౌద్ధ స్తూపాలు, బుద్ధుడి యొక్క విగ్రహాలు అన్నీ కూడా మనం చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతాన్ని జిరంగా అని మినీ టిబెట్ అని పిలుస్తారు. ఈ యొక్క మినీ టిబెట్కి మనం వెళ్ళాలనుకుంటే మన శ్రీకాకుళం నుంచి 150 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం ఒడిస్సాలోని గండాహతి వాటర్ ఫాల్స్ వీడియో అయితే చేశాం కదా, ఆ గండాహతి వాటర్ ఫాల్స్ అలాగే మహేంద్రగిరి వీటన్నిటిని దాటుకుంటూ అయితే మనం వెళ్ళాలి. మనం ఈ యొక్క మినీ టిబెట్కి వస్తున్న దారి మొత్తం కూడా మహేంద్రగిరి ఇవన్నీ దాటిన నుంచి ఘాటీ రోడ్డు అయితే ఉంటుంది. కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా రండి. ఇక్కడికైతే నేను మా ఫ్రెండ్ నరేంద్ర అయితే ఈ యొక్క మినీ టిబెట్ని చూడడానికి అయితే వచ్చాం. మేము వచ్చినప్పుడు అయితే వాతావరణం చాలా కూల్గా ఉంది, కాబట్టి మేము ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా వీలుగా ఉంది. ఈ యొక్క మినీ టిబెట్లో చాలా రకాలైన బౌద్ధ స్తూపాలు అయితే ఉంటాయి. మనం వాటన్నిటిని కూడా చూడొచ్చు. ఇప్పుడైతే మనం మానస్ట్రీ యొక్క విగ్రహం దగ్గర అయితే ఉన్నాం. ఇవన్నీ కూడా మనం చూస్తున్నవన్నీ మానస్ట్రీ యొక్క బౌద్ధ స్తూపాలు. ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వీకెండ్స్లో వస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న వాటిని మంత్రా వీల్స్ అంటాం. వీటిని మనం క్లాక్ వైజ్లో తిప్పాలి. ఈ యొక్క మంత్రా వీల్స్ని ఎలా పడితే అలా తిప్పకూడదు, వీటిని క్లాక్ వైజ్లో తిప్పాలి. అలాగే ఆ యొక్క మంత్రా వీల్స్తో ఆడుకోవడం గట్రా చేయకూడదు. ఈ యొక్క జిరంగాలో అలాగే మినీ టిబెట్లో ఉండే వాళ్ళందరూ కూడా బుద్ధుడినే ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఇతర దేవతల్ని వాళ్ళు విగ్రహాలు కోవెళ్ళు మనం ఇక్కడ ఎక్కువగా చూడలేం. ఎవరైనా ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ముందుగా ఈ యొక్క టైమింగ్స్ తెలుసుకుని రండి. ఎందుకంటే మనం ఏ టైంకి పడితే ఆ టైంకి వస్తే వాళ్ళు ఓపెన్ చేసి అయితే ఉంచరు. అలాగే ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. అలాగే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. మనం ముందుగా ఇక్కడ ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఉండాలి అనుకుంటే మనం ముందుగా వాటిని బుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం పద్మసంభవ మహావీర ఆలయం దగ్గర అయితే ఉన్నాం. ఈ యొక్క టిబెటన్స్ మన యొక్క ఇండియాకి 1959లో చైనా టిబెట్ని ఆక్రమించుకున్నప్పుడైతే వీళ్ళు శరణార్థులుగా మన యొక్క ఇండియాకి అయితే వచ్చారంట. అలా వచ్చిన వారిలో ఒక 4000 మంది మాత్రం ఈ యొక్క చంద్రగిరిలో స్థిరపడ్డారు. వీళ్ళు బయట దేశం నుంచి వచ్చేమనే ఫీలింగ్ అయితే అస్సలు వీళ్ళలో ఉండదు. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఒకరితో ఒకరు ఎంత ఆప్యాయంగా అయితే ఉంటామో వీళ్ళు కూడా మన వాళ్ళతో అలాగే కలిసిమెలిసి ఉంటారు. చాలా వరకు వీళ్ళు కూడా మన వాళ్ళని లవ్ మ్యారేజ్ చేసుకోవడం, మన వాళ్ళు వీళ్ళ తాలూకు వాళ్ళని చేసుకోవడం కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధ గురువులతో మనం ఫొటోస్ కూడా తీసుకున్నాం. మనం చాలా దూరం నుంచి వచ్చామని చెప్తే వాళ్ళు కూడా చాలా అభిమానించారు. ఈ యొక్క పద్మసంభవ మహావీర ఆలయాన్ని 2010లో నిర్మించారంట. ఇక్కడ ఉన్నటువంటి టిబెటియన్స్ అందరూ కూడా ఇక్కడే స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా చదువుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి వీళ్ళు ఎంత హ్యాపీగా అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారో. ఇక్కడ అనేక మంది బౌద్ధ గురువులు అలాగే బౌద్ధ మతానికి సంబంధించిన పెద్దలు కూడా ఉంటారు. వాళ్ళని మనం ఏ టైంలో పడితే ఆ టైంలో చూడడానికి అవ్వదు. వాళ్ళు ఓన్లీ పూజ చేసేటప్పుడు మాత్రమే బయటకు వస్తారంట. ఇందులో ఉన్నటువంటి బుద్ధుడి యొక్క విగ్రహం చాలా పెద్దది, సుమారు 21 అడుగులు అయితే ఉంటుంది. ఇక్కడ ఉండే బౌద్ధ గురువుల్ని మనం చూడడం కూడా చాలా కష్టం. చూడండి వాళ్ళకి అల్పాహారం భోజనం అన్నీ కూడా శిష్యులు తీసుకుని వెళ్తూ ఉన్నారు. మనం వాళ్ళని దగ్గరగా వెళ్ళి కలవడం, వాళ్ళ యొక్క రూములకు వెళ్ళడం అలాంటివి అసాధ్యం. అలాగే వీళ్ళందరూ కలిసి భోజనం చేసే ఒక హాల్ అయితే ఉంటుంది, అక్కడికి కూడా మనకు రానివ్వరు. ఎందుకంటే వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక బౌద్ధ స్తూపం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం వీళ్ళందరూ ఉండే ఇల్లు చూడొచ్చు. అలాగే ఈ యొక్క మినీ టిబెట్లో మనం ఎక్కడ చూసినా మనకు ప్రతి ఇంటి ముందు అలాగే రోడ్ల మీద జెండాలు, అనేక రంగులతో ఉన్న జెండాలు అయితే కనబడతాయి. వీటి మీద ఆ యొక్క బుద్ధుని యొక్క ప్రవచనాలు అయితే రాసి ఉంటాయంట. అలాగే ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్.